ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాలు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఉదయకాల సమయంలో మనము కలిసి దేవుని ఆరాధన చేద్దాం. ఈ సమయంలో తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. నాయనా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. నాయనా అయ్యా, నీ సన్నిధి ఎంత ఉన్నతమైంది ప్రభా. అయ్యా, మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు జరిగిస్తున్న కార్యములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరే కృప కలగ చేయండి, మీరే అద్భుతం చేయండి. ఉదయకాల సమయంలో సన్నిధి చేత ఆవరించండి. ఎందరైతే నాయనా ఈ ఆరాధనలో నాయనా ఏకీభవిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన క్రియ జరిగించండి ప్రభా. అయ్యా, నీ ఆత్మ ద్వారా సాధ్యపరచమని అడుగుతా ఉన్నాను. అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు ప్రభా. ఆత్మతోను సత్యంతోను ఆరాధించడానికి మాకు కృప కలగ చేయమని నాజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి మనందరికి తెలిసినటువంటి పాట పాడుతూ దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. మీరు నాతో పాటు కలిసి ఏకీభవించవచ్చు. హల్లెలూయా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. ఆమేన్. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవాజలముల ఊట
ఊటైనా నీవోరనను నాటితివే జీవజలముల ఊటైనా నీవోరనను నాటితివా మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది జీవిత ధన్యతయున్నది వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలిచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలిచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట 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 నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది యేసయ్యా నీకే ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై యేసయ్యా హల్లెలూయా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను హదమురా చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ అయ్యా మా మధ్యలో పని చేయువాడా మా మధ్యలో ఆత్మ కార్యమును జరిగించేవాడా నీ చేతులకు అప్పగించుకొనిచున్నామయ్యా ప్రియ పరలోకపు తండ్రి గొప్ప కార్యము జరిగించండి అయ్యా గొప్ప కార్యము జరిగించండి మా వినికిడిలో నాయన ఈ యొక్క సన్నిధిని మేము అనుభవించగలగాలి నీ మాట చేత మమ్మల్ని బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకు ఆరోపించుకుంటూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా మరి శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం ఉదయకాల సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం దేవుడు ఉదయకాల సమయంలో నీతో ఏమైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాట అది నీకు ఎంతగానో ఆశీర్వాదకరం కాబట్టి ఒక్కసారి కీర్తనల భాగము 2వ అధ్యాయం మనం ఒకసారి చూసుకుందాం. హల్లెలూయా స్తోత్రం. 2వ అధ్యాయం నేను చదువుతానండి. ఇందులోంచి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకుందాం ఉదయకాల సమయంలో. కీర్తనల భాగము 2వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనంలో ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనము
వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వానిని చూచి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండములతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండి, భూపతులారా బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుడు ఈ పరిశుద్ధ మాటలను మన వెనికిడిలో దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన దేవుని యొక్క మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. గమనించినట్లయితే ఈ 2వ అధ్యాయంలో మనకు కుమారుడైన క్రీస్తు గురించిన ఒక ఇంట్రడక్షన్ అన్నది మనకి ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. చూస్తే చాలా క్లియర్గా మీరు చూస్తే దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు గురించి ఏమంటా ఉన్నారంట, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశం మన ఎదుటి పారవేదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు అంటే ఈ లోక సంబంధమైన రాజులు యెహోవానుకున్న ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడు వాడు నవ్వుచున్నాడు. ఈ భూమి మీద ఉన్నవారు నిజమే దేవునితో తిరిగి యుద్ధం చేయగలమా? దేవునికి మనం ఏమైనా చెప్పగలమా? సకలచర జగత్తుని నోటి మాటతో చేసిన దేవునితో ఎవరైనా వెళ్ళి యుద్ధం చేయగలరా? కానీ ఇక్కడ భూరాజులంట, లోకంలో ఉన్న ప్రజలు దేవునికి విరోధముగా యుద్ధం చేయడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో ఏమన్నా డిస్కస్ చేయడానికి అవకాశం లేని పరిస్థితి. కానీ అలా చేస్తూ ఉన్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువాన్ని చూసి అపహసించుచున్నాడంట. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింప చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడని వివరించదని యెహోవా నాకు ఇలాగ సెలవు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. అంటే సియోను మీద ఆయన కూర్చుని పెట్టి ఉన్నాడు. సియోను అనగా దేవుని సంఘము. దేవుని సంఘముకి దానికి శిరస్సుగా క్రీస్తుని దేవుడు పెట్టి ఉన్నాడు. అయితే ఈ క్రీస్తు సమస్తమును ఆయన పాదముల కిందకి తీసుకొని రావడం కోసం క్రీస్తు తన యొక్క శరీరంలో నల్లగొట్టబడి, తన యొక్క శరీరంలో మరణకరమైన ఆ యొక్క వ్యాధులను అనుభవించి మరణించి 3వ దినంన తిరిగి లేవడం మన అందరికీ తెలిసిన సంగతే. దానివల్ల ఏమైతా ఉందంటే అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన నామము హెచ్చించబడింది. ఇప్పుడు చూడండి, ఆయన నామమును బట్టే మనకు మోక్షణ, ఆయన నామమును బట్టే మనకు పరలోకము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనకి దేవుడు కట్టడలు, ఎలాంటి కట్టడలు? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా. ఇనుప దండములతో నీవు వారిని నలుగుగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుతూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనుడి, కుమారుని ముద్దు పట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుతారు. ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. అంటే ఏం చెప్తా ఉన్నాడు? ఈ 2వ అధ్యాయం అంతా గమనిస్తే తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి చూస్తూ ఉంటే మనుషుల యొక్క వైఖరి, మనుషుల యొక్క విధానము చూస్తూ ఉంటే దేవుడికి నవ్వొస్తూ ఉందంట. చూడండి, ఆ దేవుడు గనుక అంటే మనిషి చేసే ప్రతి ప్రయత్నానికి దైవికమైన సహాయము లేకపోతే ఏమన్నా మనము చేయగలమండి? మనుషుడు
మనుషుడు అనుకుంటాడు, నేను ఇది సృష్టించాను, నేను ఇది చేశాను, నేను పలాందిరు సృష్టించాను, నేను ఇంత గొప్ప, నేను ఇది కనుగొన్నాను అని మనుషుడు ఏదో గొప్పగా ఫీల్ అవ్వచ్చేమో, కానీ అది కనుగొనడానికి, అది చేసిన ప్రయత్నాన్ని అనుకూలపరచడానికి దేవుడు కానీ దానికి అనుకూలమైన వాతావరణం అయి ఉండొచ్చు, అనుకూలమైన పరిస్థితులు అయి ఉండొచ్చు, అవి ఈ యొక్క సృష్టిలో ఆయన కలిగించకపోతే ఏ పాటండి మనుషుడి యొక్క జ్ఞానము? ఎంతవరకు మనుషుడి జ్ఞానం గొప్పదైపోద్ది? అందుకనే ఆకాశంలో ఉండి దేవుడు నవ్వుతున్నాడంట. గమనించండి, ఇప్పుడు ఒక ఫ్లైట్ని ఎగరడం, ఏరోప్లేన్ని ఎగరడం అన్నది మనుషుడి జ్ఞానమే, మనుషుడు కనుగొన్నాడు. కానీ దానికి అనుకూలమైన వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించకపోతే అది ఎంతవరకు ఎగరగలదండి? ఎంతవరకు సాధ్యము? అంటే ప్రతి దానికి దేవుడు మనిషి యొక్క సమస్త జ్ఞానమునకు దేవుని యొక్క సహకారం అందకపోతే, దేవుని యొక్క సహాయం అందకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషుడు చేసే ప్రయత్నాలు ఏవి వర్ధిల్లవు. అందుకనే దేవుడు పైనుంచి చూసి నవ్వుతాడంట మనుషుడి యొక్క ఆలోచన విధానాన్ని చూసి. అని మరలా ఆయనకి ఎలా ఉంటుందంటే మనుషుడికి ఫీలింగు, నేను కాబట్టి కనుక్కున్నాను, నా జ్ఞానం అని ఉంటుంది. కానీ దేవుడు నీకు సహాయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక చదువు అయి ఉండొచ్చు, ఒక కొత్త విషయాన్ని కనిపెట్టడం అయి ఉండొచ్చు, ఒక సైంటిస్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే నువ్వు చేయగలుగుతా ఉన్నావంటే దానికి అనుకూలమైన ఆ పరిస్థితులు అయి ఉండొచ్చు, అనుకూలమైన వాతావరణము లేకపోతే అది సక్సెస్ కాలేదండి. ఇప్పుడు చూడండి, వాతావరణ మార్పుల్లో సడన్గా దేవుడు అనుకొని వాతావరణ మార్పుల్ని మార్చేస్తున్నాను అనుకున్నాడు అనుకోండి, ఆలోచించండి. ఓకే, గాలిలోకి హెలికాప్టర్, ఈ ఫ్లైన్ ఏదైతే ఎగరడానికి అనుకూలమైన వాతావరణం ఉంటే అది ఎగరగలదు. సడన్గా దేవుడు అనుకూలత లేని వాతావరణానికి కలుగునుగాక అన్నాడు అనుకోండి, మొన్న నేను న్యూస్లో విన్నాను, ప్రపంచం అంతట్లో 7,000 ఫ్లైట్లు ఎగురుతూ ఉంటాయంట. ఓకే, 7,000 ఫ్లైట్ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూ ఉంటాయి. రీసెంట్గా చాలా బాధాకరమైన సంఘటన, అహ్మదాబాద్ ఆ పట్టణంలో మరి ఆ ఫ్లైట్ కూలిపోవడం అనేది చాలా బాధాకరం. అనేక మంది, 241 మంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా ఎంతోమంది చనిపోయారు. ఆ యొక్క బిల్డింగ్ ఎక్కడైతే కూలిపోయిందో ఆ చుట్టుపక్కల ప్రాంతం ఎంతో వేదనకరం, ఎంతో బాధాకరం. అనేక కుటుంబాల్లో ఎంతో నష్టం, ఎంతో ఘోరమైన బాధ. ఇవన్నీ చూసినప్పుడు బాధ కలుగుతూ ఉంది. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, అది నిజంగా ఎగరడానికి అయి ఉండొచ్చు, దానికి వాతావరణ అనుకూలత అయి ఉండొచ్చు. అది దేవుడు సహకారం లేకపోతే, దేవుని సహాయం లేకపోతే ఎగరగలదండి? ఒక పక్షి కూడా ఎగరలేదంట దేవుడి యొక్క ఆ సహకారం లేకపోతే. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, నిజమే, చాలాసార్లు మనుషుడు అనుకుంటాడు నేను కాబట్టి చేశాను, నా జ్ఞానం. నిజమే, నువ్వెంతటి జ్ఞానివైనప్పటికీ దేవుని సహకారము, దేవుని యొక్క హెల్ప్ మనకు సపోర్ట్ అవ్వకపోతే అది ఎంతవరకు కూడా ఫలించదు, అది ఎంతవరకు కూడా ముందుకు వెళ్ళలేదు. నిజానికి మనిషి జ్ఞానంతో ఎగరడానికి ట్రై చేశాడు, పాపం ఎంతో ఎగిరింది, కానీ కిందకి అలా కుప్పకూలిపోయింది, అందరి ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు నిజముగా, అందుకని క్లియర్గా చివర్లో ఏముంది తెలుసా, ఆయన కోపం త్వరగా రగులుకొని కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయన ఆశ్రయించడం అంటే ఏంటంటే, నేను ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రభా నీ సహాయమును బట్టే, నీ హెల్ప్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది అని ఆయన ఆశ్రయించగలగాలి. అంతేగాని నేను చదువుకున్నాను, నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నేను చేశాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు వస్తుంది, ఇది కాదు. ఈవెన్ డాక్టర్స్ కూడా గమనించండి, ఎంతో పెద్ద పెద్ద చదువులు, ఎంతో ఉన్నత విద్య వారు చదవచ్చు, వారికి ఎంతో జ్ఞానం ఉండొచ్చు, వాళ్ళు ఎంతో మంచి ట్రీట్మెంట్స్ చేసి ఉండొచ్చు, ఎన్నో మంచి ఆపరేషన్స్ చేసి ఉండొచ్చు, ఎన్నో సక్సెస్ రేట్ ఉండొచ్చు. కానీ వాళ్ళు, ప్రతి డాక్టర్ కూడా ఏమంటారో తెలిసిన, ఎవరు కొంతమంది అలా అనొచ్చేమో, కానీ ఎవరికైనా ప్రతి డాక్టర్, నాకు తెలిసిన డాక్టర్స్ చాలామంది, మేము కేవలం ట్రీట్మెంట్ మాత్రమే చేయగలము, కానీ స్వస్థత అనేది దేవుడు ఇస్తాడు. నిజమే, బాడీ సపోర్ట్ చేయలేదనుకోండి, మనం ఇచ్చే ట్రీట్మెంట్కి ఆ బాడీ రెస్పాండ్ అవ్వలేదనుకోండి, ఎంత ట్రీట్మెంట్ ఇస్తే ఏంటి, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటి? అంటే ప్రతి ప్రయత్నానికి దేవుని సహకారము, దేవుని యొక్క హెల్ప్ లేకపోతే ఏ మనుషుడు కూడా సక్సెస్ కాలేడు. చాలామంది దేవుడు లేడు, ఏమీ లేదు, అంతా అవుతుంది అనుకుంటున్నారు. కాదండి, అలా అనుకుంటే దేవుడు కానీ ఒక్కసారి నీవు దేవుడిని ధిక్కరిస్తే ఈ భూమి మీద బతకడానికి నీకు అవకాశం లేదు. దేవుడు ఉన్నాడు,
దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు. దానికి నిదర్శనమే ఈ 2వ అధ్యాయము. ఆయన పంపించి ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన కట్టడి నేను వివరిస్తా ఉన్నాను. 6వ వచనంలో ఏముందో తెలిసిన, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద రాజును ఆసీనుగా చేయుచున్నాను. ఆ రాజే నజరేయుడైన యేసుక్రీస్తు. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములకు నేను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఏమంటా ఉన్నాడు? తన కుమారుని భూమి మీదకి పంపించిన, అడుగుము జనములను స్వాస్థ్యంగాను భూమిని దిగంతులు. అంటే అవన్నిటినీ దేవుడు కుమారుడైన క్రీస్తులో పెట్టాడు. అందుకని ఆయన తగ్గించుకొని దీనుడిగా వచ్చి రిక్తునిగా చేసుకొని తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన నామము అన్ని నామముల కంటే హెచ్చించబడింది. ఆయన చనిపోయాడు, ఆ గోధుమ గింజ భూమిలో పాతిపెట్టబడింది. కాబట్టి అనేక మంది జనములను స్వాస్థ్యంగా దేవుడు తనకిచ్చి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చేసిన ఆ త్యాగ ఫలితమే ఈరోజు మనమందరం ఈ రక్షణ ఓడలో చేర్చబడతా ఉన్నాం. మనందరికీ ఈ రక్షణ అందుకనే క్రీస్తుని ముద్దు పెట్టుకోనండి. ఇక్కడ చాలా క్లియర్గా 12వ వచనంలో ఏముంది తెలిసినా, ఇదిగో కుమారుని ముద్దు పెట్టుకోనండి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని రక్షకునిగా మీరు అంగీకరించండి. క్రీస్తుని మీరు ఖచ్చితంగా ముద్దు పెట్టుకోవాలి, క్రీస్తుని చేర్చుకోవాలి. ఆయన తన కుమారుని పంపించాడని ఈ 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంది. ఆయన ఆశ్రయించి వారందరూ ధన్యులు. ఈరోజు ఆ ధన్యతలోనికి నువ్వు కూడా రాగలవా? ఈ క్రీస్తుని నువ్వు కూడా అంగీకరించగలవా? ఈ క్రీస్తుని నువ్వు కూడా ముద్దు పెట్టుకోగలవా? ఒకవేళ ఆల్రెడీ నువ్వు క్రీస్తుని ఎరిగి ఉంటే ఈయనతో సహవాసాన్ని అధికం చేసుకో. ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి తెలిసినా, ఆయనతో అధిక సహవాసం కలిగి ఉండడం, ఆ క్రీస్తుని ఆశ్రయించడం, ప్రతి విషయానికి క్రీస్తు మీద ఆధారపడడం, ప్రతి విషయంలో క్రీస్తునికి మొదటి స్థానం ఇవ్వడం. ఇలాంటి జీవితాన్ని నువ్వు కనుక కొనసాగిస్తే ఏమైతే తెలిసినా, ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను ధన్యతలోనికి తీసుకొస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో క్రీస్తు మీద నీ జీవితాన్ని కట్టుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ ప్రియబిడ్డలైన మేము ప్రభా నీ సన్నిధిలో అయ్యా, ఇదిగో క్రీస్తుని మేము ముద్దు పెట్టుకోవడానికి, ఆయన అంగీకరించడానికి, ఆయన్ని ప్రభా మా హృదయంలోనికి చేర్చుకోవడానికి మాకు ఇచ్చిన నీ ధన్యతను బట్టి మీకు వందనాలు. కృప కలుగు చేయమని అడుగుతా ఉన్నా ప్రభా. సమస్త మహిమ నీకు చెల్లిస్తా ఉన్నా. ఉదయకాల సమయంలో ప్రభా మా సంఘ బిడ్డలందరూ పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి. మాకు ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి ఒక్కరి అవసరతలు క్రీస్తు మహిమలో తీర్చమని అడుగుతా ఉన్నా ప్రభా. అయ్యా, రోగులైన వారి ముట్టు స్వస్థపరచండి. అదే రోగమైనప్పటికీ ప్రభా అయ్యా మీరే స్వస్థత కలిగించండి. మరణకరమైన రోగముల చేత బాధపడుతున్న వారికి విడుదల కలుగును గాక. యేసుక్రీస్తు నామములో గుండె జబ్బులు, అయ్యా నాయన క్యాన్సర్ వ్యాధులు, అయ్యా నాయన లంగ్స్లో ఉన్న సమస్య, కిడ్నీలో ఉన్న సమస్య, అయ్యా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, యేసు నామములో స్వస్థత కలుగును గాక. అలా తలలో ఉన్న బ్రెయిన్లో ఉన్న సమస్యల నుంచి విడుదల, యేసు నామములో చెవిలో ఉన్న సమస్య, పళ్ళలో ఉన్న సమస్య, కంట్లలో ఉన్న సమస్య, అయ్యా యేసుక్రీస్తు నామములో నరాల బలహీనత, అది ఏ రోగమైనప్పటికీ, అదే స్టేజ్లో ఉన్న క్యాన్సర్ అయినప్పటికీ ప్రభా అయ్యా నీ ప్రియబిడ్డలు విడుదల పొందుదురు గాక. అయ్యా నిన్ను ఆశ్రయించిన వారికి నాయన ఏ మేలు కొదువై ఉండదన్నావు ప్రభా. అయ్యా బిడ్డలకు నాయన సంపూర్ణ జీవమును కలగచేయమని అడుగుతా ఉన్నా. మరణం నుంచి తప్పించుట నీ వశము కదా ప్రభా. మరణం నుంచి తప్పించండి, యాక్సిడెంట్లను తప్పించండి ప్రభా. నీ బిడ్డలు ప్రయత్నం చేస్తుండగా ప్రభా అయ్యా వారి ప్రయత్నాల్లో మీరే సక్సెస్ ఇవ్వండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసే వారికి శ్రేష్టమైన ఉద్యోగాలు దయచేయండి ప్రభా. అయ్యా వివాహాల కొరకు ఎదురు చూసే వారికి నాయన నీ చిత్తంలో నీ ఏర్పాట్లో ఉన్న బిడ్డలు నాయన వారికి మీరు తోడుకు రమ్మని అడుగుతా ఉన్నా ప్రభా. అలాగనే ప్రభా తండ్రి అయ్యా నాయన తండ్రి అయ్యా నాయన పిల్లలు లేని వారి కొరకు నాయన పిల్లలు కావాలని ఆశతో నీ సన్నిధిలో వేచిన వారి జీవితంలో ఒక అద్భుతము జరిగించమని అడుగుతా ఉన్నా ప్రభా. అయ్యా నాయన నీ వాగ్దానంలో నెరవేర్చబడును గాక. మీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడును గాక. మీ వాగ్దానములను మా జీవితంలో నెరవేర్చబడును గాక అని ప్రకటిస్తా ఉన్నా ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామమునకు అర్పించుకుంటూ ఉదయకాల సమయంలో నీ సన్నిధి చేత ప్రతి ఒక్కరిని ఆవరించమని కప్పి ఉంచమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కాపుదల ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఉదయకాల సమయంలో నీ సన్నిధి చేత వారిని కప్పి ఉంచమని యేసు నామములో ప్రకటించి నమ్మి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. మరలా రేపు ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుడు తన రెక్కల చాట్ల మిమ్మల్ని భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.